గుంటూరు మిర్చి యార్డులో రైతులు బోరుమంటున్నారు. మిర్చి సాగు చేస్తే వచ్చే డబ్బులు కూలీల ఖర్చులకు కూడా సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మిర్చి రైతులకు శాపంగా మారిందని, తమకు ఆత్మహత్య తప్ప మరో శరణ్యం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇంత జరుగుతున్నా పరస్పర పొగడ్తలకే పరిమితం అవుతున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదని, సో పంట నష్టం ఒకవైపు అయితే ఇక్కడ సపోర్ట్ ధర ఏదైతే మద్దతు ధర ఉంటుందో దాని గురించి ప్రస్తావనే లేని పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళని వాళ్ళ పరామర్శించడానికి వస్తూ ఉన్నారు. వాళ్ళ వెతలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు. ఈ పరిస్థితుల్లో మిర్చి రైతులు ఏం చెప్తున్నారు మా కరెస్పాండెంట్ సతీష్తో మాట్లాడి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 9:09 టైంలో ఆయన బయలుదేరుతారని తెలిసింది. ఎంతసేపట్లో అక్కడికి రాబోతున్నారు? ఏంటి అక్కడ పరిస్థితులు? మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకి రాబోతూ ఉన్నారు. ముఖ్యంగా మిర్చి యార్డులో మిర్చి రైతులు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానమైనటువంటి సమస్య మిర్చి రైతులకి ముఖ్యంగా గిట్టుబాటు ధర లేకపోవడం అన్నది. ఎందుకంటే పండించినటువంటి పంట సరైనటువంటి ధర లేక ఒకవైపు తెగుళ్ళ వల్ల దిగుబడి తగ్గడం, ఇంకొక వైపు ధర కూడా లేనటువంటి నేపథ్యంలో ప్రతి ఎకరానికి కూడా దాదాపుగా 1,50,000కు పైబడి మిర్చి రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రైతుల కష్టాల్ని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇదే జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటారు, ఇదే జిల్లాలో మంత్రి లోకేష్ ఉంటారు, ఇదే జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉంటారు. కానీ వీళ్ళెవరు కూడా ఈ మిర్చి యార్డు వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఇక్కడ రైతుల కష్టం గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. రైతులకి గిట్టుబాటు ధర వస్తుందా లేదా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. కనీసం రైతులకి పెట్టుబడి సహాయం కూడా ఇప్పటి వరకు కూడా అందించినటువంటి పరిస్థితి. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి 20,000 పెట్టుబడి సహాయం అందించలేదు. ఇప్పుడు ఈ పంట పరిస్థితి ఎలా ఉంది? పంట దిగుబడి తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మిర్చి యార్డులో రైతులు ఎటువంటి కష్టాలు పడుతున్నారు? ధర ఎందుకు ఇక్కడ పతనం అయిపోయింది? ప్రభుత్వం ఎక్కడ ఇంటర్వ్యూన్ అవ్వాలి? ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులకు మద్దతు ధర కల్పించేటువంటి ప్రయత్నం ఏమైనా చేయాలా అన్నటువంటి ధోరణిలో కనీసం ఎటువంటి చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. దీంతో మిర్చి రైతులకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. మిర్చి పంట సాగు చేసినటువంటి కౌలు రైతు పరిస్థితే కష్టం మరింత వర్ణాతీతంగా ఉంది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకి వస్తారని తెలియగానే నిన్నటి నుండి కూడా ప్రభుత్వం ఈ పర్యటనని అడ్డుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటూ ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల నిబంధనలు ఉన్నాయి, మీరు ఇక్కడికి రావడానికి వీల్లేదంటూ పోలీసుల చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వర్తించదని అంశం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎటువంటి ర్యాలీ నిర్వహించడానికో, సభను నిర్వహించడానికో, మైక్ పెట్టి సభను నిర్వహించడానికో రావడం లేదు. కేవలం రైతులు ఇక్కడ పంటను తీసుకొచ్చినట్టు రైతులు అమ్ముకోవడానికి పడుతున్నటువంటి కష్టాలను, గిట్టుబాటు ధర లేక పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకోవడానికి మాత్రమే వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా వర్తించదన్న అంశాన్ని చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం వచ్చి ఇక్కడ మిర్చి రైతులతో మాట్లాడతామన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. రైతుల కష్టాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్న, ముఖ్యంగా గిట్టుబాటు ధర లేక పడుతున్న ఇబ్బందులను తెలియజేయడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకి వచ్చి ఇక్కడ రైతులతో మాట్లాడుతున్నారు.